ప్రస్తుతం మనం లా ఎక్సలెన్స్ లో ఉన్నాము. ఐఏఎస్ లా ఎక్సలెన్స్ అకాడమీ నుంచి కూడా ఐఎఫ్ఓఎస్ నుంచి అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి ర్యాంకర్స్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు? నమస్తే అండి, నా పేరు భార్గవ్ కుమార్ అండి. ఇప్పుడు మీ ర్యాంక్ వచ్చేసి? నా ర్యాంక్ వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 124 అండి. 124. ఎస్. ఎలా అనిపిస్తుందండి అసలు? హ్యాపీగా ఉంది. ఇది ఒక టీడీఎస్ ప్రిపరేషన్. సో ఇది నా 5th అటెంప్ట్. సో ఐఎమ్ ఫీలింగ్ ఎస్. సో బట్ ఫారెస్ట్ ఫస్ట్ టైం రాసాను, సివిల్స్ రాసాను ఇంతకు ముందు. బట్ ఈ టైంలో రావడం ఇట్స్ రిలీఫ్ ఫర్ మీ. సో దట్ అట్లీస్ట్ ఇన్ని రోజుల కష్టానికి సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ అండి. ఇక్కడ మీరు మొత్తం కూడా అంతా మీ ప్రాక్టీసింగ్ అంతా కూడా ఇక్కడే జరిగిందా? సో నేను ఆ ప్రిపరేషన్ ఢిల్లీలో అయిందండి. సో నేను ఇంకా వేరే దగ్గర కూడా వర్క్ చేసి ఫైనల్గా వచ్చా. అండ్ ఈ ఇయర్ అయితే సిఎస్సి అంటే సివిల్ సర్వీసెస్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చా. సో దానికి గైడెన్స్, ఐ మీన్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ రాంబాబు సార్ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. సో దానివల్ల కూడా నాకు ఇంటర్వ్యూలో కూడా చాలా యూస్ అయింది. ఏం చెప్తారు ముందుగా మీ లా ఎక్సలెన్స్ ఐఎస్ అకాడమీ నుంచి? అంటే ఇప్పుడు మీరు ఇందాక సర్స్ గురించి చెప్పారు, మొత్తంగా హోల్ టీమ్ కావచ్చు, ఎవరి ఎంత ఎఫర్ట్స్ ఉండాలంటారు? అంటే మీరు నేర్చుకునే వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారు, నేర్పించే వాళ్ళు కూడా అంతే అంటారా? ఏం చెప్తారు? ఎస్, అందరూ చెప్పేదే దట్ మోస్ట్లీ సార్ వాళ్ళు చేసేది గైడెన్స్, బట్ దట్ ఈస్ వెరీ క్రూషియల్. అంటే ఆ గైడెన్స్ ద్వారానే అండ్ ఎండ్ ఆఫ్ ద డే హార్డ్ వర్క్ మేమే చేయాలి, బట్ గైడెన్స్ ఇస్ వెరీ నెసెసరీ. ఎందుకంటే వాస్ట్ సిలబస్ ఉంటుంది, వాస్ట్ ఏరియాస్ చదవాలి అండ్ టైం తక్కువ ఉంటుంది. సో ఆ ఫోకస్ కి ఆ గైడెన్స్ చాలా అవసరం. సో సార్ మేజర్ అయితే వెంకటమోహన్ సార్ అను రాంబాబు సార్ చేశారు మేజర్ హెల్ప్ అయితే. ఇంకా అది కాకుండా అందరూ లైక్ పార్ట్ ఆఫ్ మనకి రిసోర్సెస్ అయినా ఆర్ఆర్పి ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్. సో దీంట్లో అందరి హెల్ప్ ఉంటుంది, బట్ మేజర్ అయితే వీళ్ళిద్దరి మేజర్ రోల్ ఉందండి. దేనికోసం? ఎస్. అంటే ప్రిపరేషన్ కంటున్నారా? సో లిమిటెడ్ అండి. లైక్ ఇప్పుడు నేను ఫారెస్ట్ ఫస్ట్ టైం అంటే ఈసారి రాసా. సో సిఎస్సి మెయిన్స్ అయ్యాక నాకు 2 months ఉండే. సో ఆ 2 months లోనే చదవాల్సి వచ్చింది. ఆప్షనల్స్ ఫారెస్ట్ కు వేరే ఆప్షనల్స్ ఉంటాయి. సో అవి చదివి ఇంకా అందరికి 2 months ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అందులో ఫస్ట్ టైం కాబట్టి నేను ఫస్ట్ టైం చదివా. కొంతమంది సెకండ్, థర్డ్ టైం వాళ్ళు ఉంటారు. సో 2 months లో ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళ హెల్ప్ వల్ల సమ్హౌ అంటే మేము ఒక కంబైన్ స్టడీ లా చేసి సమ్హౌ ఒక ప్రొడక్టివ్ గా బయటపడ్డాం అని అనుకుంటున్నాను. అంటే మీరు ఎలా మైండ్ కి తీసుకున్నారా ఇది? అంటే జనరల్ గా అందరూ అడిగే క్వశ్చనే. అంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతారు ఏంటి అని చెప్పేసి మీకు ఎప్పుడైనా డ్రాప్ అవుదాం అనిపించింది? ఎందుకంటే మీరే చెప్పారు ఇందాక ఇది 5th అటెంప్ట్ మీదని చెప్పేసి చెప్పారు కదా. నేను యాక్చువల్లీ చాలా డ్రాప్ అయ్యా. లైక్ నేను బ్రేక్ కూడా తీసుకున్నాను. 2018 మెయిన్స్ రాసాక నేను ఆల్మోస్ట్ 3 years బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు 23 లో రాస్తున్నాను. సో నేను అంతకుముందు సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ కూడా వర్క్ చేసా. సో బ్రేక్ తీసుకొని దెన్ ఐ అగైన్ ఎంటర్డ్ ఫీల్డ్. కంప్లీట్ బ్రేక్ తీసుకొని ఐ అగైన్ స్టార్టెడ్ ప్రిపేరింగ్. సో బ్రేక్ కావాలంటే తీసుకోవచ్చు, దెన్ లేదన్నా కూడా అవసరం లేదు. బట్ వన్స్ యూ ఎంటర్ అందరికి లిమిటెడ్ టైమే. సో ఒకసారి ప్రిలిమ్ సైకిల్ స్టార్ట్ అయిందంటే దెన్ యూ హ్యావ్ టు ఎంటర్ ద మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ. సో టైం అయితే లిమిటెడే, యాజ్ పర్ ద షెడ్యూలే వెళ్లాల్సిందే. బట్ ఎంత స్టార్ట్ చేస్తున్నాం, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఎంత మనము గుర్తుపెట్టుకోగలుగుతున్నాం అన్న దాన్ని బట్టే ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎలా ఉండింది మీ ఇంటి నుంచి ఫ్యామిలీ సపోర్ట్ ఏదైనా? ఎస్, కంప్లీట్ గా ఫ్యామిలీ ఎప్పుడు సపోర్టివ్ ఉండే. మా ఫాదర్ టీచర్, సో మదర్ ఎక్స్పైర్ అయ్యారు, బట్ కంప్లీట్లీ సపోర్టివ్. నా డెసిషన్స్ ఎప్పుడు వాళ్ళు వద్దని లేదు. సో ఐ టుక్ మెనీ జాబ్స్, ఇంతకుముందు కూడా వేరే జాబ్స్ కూడా చేసా. సో దే నెవర్ సెడ్ అవసరం లేదు వదిలేయకని ఎప్పుడు అనలేదు, నీ ఇష్టం అని అన్నారు. సో సమ్హౌ వాళ్ళకి ట్రస్ట్ ఉంది ఫస్ట్ నుంచే. సో ఐ థింక్ అది ప్లేడ్ ఏ మేజర్ రోల్. అంటే ఎప్పుడు అన్నారు, సరే యూ నో వాట్ యూర్ డూయింగ్, సో నువ్వు చెయ్యి, నీకు ఏం కాదు సపోర్ట్ కావాలన్నా వీఆర్ దేర్ టు హెల్ప్ అని. మా బ్రదర్, మా సిస్టర్, మా ఫాదర్, సో అందరూ హెల్ప్ చేశారు. హార్డ్ ఉంటుంది ఎప్పుడైనా, ఇది కొంచెం టఫే, కొంచెం లైక్ హార్డ్ అవర్స్ పెట్టాలి. ఇంకా ఎగ్జామ్స్ ముందు కొంచెం లైక్ అప్పుడప్పుడు స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది 10 hours వరకు. సో యావరేజ్ 6 to 8 ఉంటుంది, కానీ 10 hours కూడా అప్పుడప్పుడు స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది. కోస్ట్ అంటే రోలర్ కోస్టర్ రైడ్ లానే ఉంటది, బట్ ఇలా రిజల్ట్స్ వస్తే విల్ ఫీల్ హ్యాపీ అంతే. మీతో పాటు అంటే ఈ జర్నీ మీది ఎన్ని ఇయర్స్ పట్టింది మొత్తంగా? సో ఆల్మోస్ట్ నేను 16 లో స్టార్ట్ చేసా, 16, 17, 18 ఇచ్చేసా, మళ్ళీ ఇప్పుడు 22, 23. సో అలా మధ్యలో గ్యాప్ ఉంది. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే 5 years, కానీ డెడికేటెడ్ గా 5 years. బట్ జర్నీ ఈజ్ అరౌండ్ 8 years అనుకోవచ్చు.
మీతో పాటు అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇందులో ఎవరినన్నా అంటే మీరు తీసుకురావడం జరిగిందా ఎక్కడ? ఇప్పుడు అజయ్ అని ఫ్రెండ్ ఉన్నాడు, 44 ర్యాంక్ వచ్చింది. తను నేను ఇంకొక అమ్మాయి ముగ్గురం కలిసి కలిసే చదివాం, మేము అన్ని కలిసే చేసాం. సో యా లైక్ తనకు అవ్వలేదు, బట్ ఇంకో ఫ్రెండ్ అమ్మాయి అంటే తనకు అవ్వలేదు, బట్ లక్కీలీ మా ఇద్దరిది అయింది. సో అండ్ మా ఇద్దరు కూడా ఫస్ట్ టైమే, సో అది కూడా ఒక విధంగా మంచిగా అనుకుంటున్నాం. సో అంటే మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే దీనికి మాకు ర్యాంకులు రావడానికి రీజన్ అయితే కంబైన్ స్టడీస్ అనొచ్చు ఒక విధంగా. ఎందుకంటే రిసోర్సెస్ కొంచెం తక్కువ ఫారెస్ట్రీకి, అండ్ కొంచెం ఫోకస్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఐఏఎస్ ఐపీఎస్కి, సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే. సో దాని వైజ్ ఏంటంటే వీఆర్ లక్కీ దట్ వీ హ్యాడ్ ఎ గ్రూప్ అండ్ మీన్ సర్వీస్ సమ్హౌ వీ మేనేజ్ టు క్రాక్ ఇట్. ఏం చెప్తారండి దీంట్లోకి రావాలనుకున్న వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు? సో కొంచెం అంటే ఇప్పుడు 5 years తర్వాత ఏంటంటే నా ప్రకారం అయితే ఐ థింక్ వీ వేస్టెడ్ లాట్ ఆఫ్ టైం. మేబీ మాకు మంచి గైడెన్స్ లేదేమో. సో నేనైతే ఎవరైనా అడిగితే మాత్రం మంచి గైడెన్స్ వెళ్ళమని చెప్తా. అండ్ నాట్ మోర్ దెన్ 2 or 3 years అంతకన్నా వద్దు అనేసి. గైడెన్స్ చాలా ఇంపార్టెంట్, అది మేము ల్యాక్ అయ్యామని నా ఫీలింగ్. సో గైడెన్స్ ఉంటే మాత్రం యూ కెన్ క్రాక్ ఇట్ అట్లీస్ట్. ఎందుకంటే దీంట్లో లైక్ ప్రిపేర్ అయితే ఈవెన్ ఇక్కడ ఫెయిల్ అయినా కూడా యూ విల్ సక్సీడ్ ఇన్ అదర్ ఏరియాస్, వేరే ఫీల్డ్స్లో కూడా సక్సీడ్ అవ్వచ్చు అన్నట్టు. సో అందుకని ఎంటర్ అయితే అవ్వమంట, నాట్ అన్ ఇష్యూ, బట్ విత్ ప్రాపర్ గైడెన్స్. వితౌట్ ప్రాపర్ గైడెన్స్ కాకుండా నాకు ఆ జాబ్ నచ్చట్లేదు కాబట్టి నేను వెళ్తాననే వాళ్ళు మాత్రం ఇట్స్ నాట్ అడ్వైజబుల్. అండ్ సేఫ్ జాబ్ ఉండి ఊరికి ఎవరో చెప్పారని మాత్రం వస్తే మాత్రం కరెక్ట్ కాదు. దే షుడ్ స్టడీ, కొంచెం ప్రాపర్గా రీసెర్చ్ చేసి 2-3 months తీసుకొని రీసెర్చ్ చేసి ఓకే నేను చేయగలుగుతా అంటేనే దే షుడ్ కమ్. దాన్ని కూడా అన్ని పేపర్స్ చూసి ప్రిలిమ్స్ ఎలా ఆడుతున్నారు, మెయిన్స్ క్వశ్చన్, యా దట్స్ వాట్ కొంచెం ఎస్. ఎందుకంటే చాలా మంది వదిలేసి వస్తారు, 1-2 years వరకు కూడా ప్రిలిమ్స్ అవ్వద్దు. సో అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో అందుకని ఒక 2-3 months అట్లీస్ట్ ఒక 6 months అయినా స్టడీ చేసి దెన్ వన్ షుడ్ ఎంటర్. ఊరికే రావడం కన్నా అన్నెసెసరీగా, ఎందుకంటే కాంపిటీషన్ కూడా అలా ఉంది. యా లైక్ హైదరాబాద్ లో బెస్ట్ ఇన్స్టిట్యూట్. సో దే ఆర్ అన్ని విధాలుగా దే ఆర్ హెల్పింగ్. రాంబాబు సార్ అయితే ఈ నెవర్ కేస్ లైక్ స్టూడెంట్స్ వచ్చేస్తే మాత్రం ఏది కావాలన్నా ఇచ్చేస్తారు. సో ఈవెన్ సార్ కండక్టెడ్ హ్యాకథాన్ అని అంటే మంచి స్పీకర్స్ పిలిపించి మాకు ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి అలాంటి టిప్స్ ఇవ్వడం, మాక్ ఇంటర్వ్యూస్ పెట్టడం, సో అలా చేస్తారు. అది కాకుండా కూడా వీ హ్యావ్ ఫెసిలిటీస్. ఇక్కడ లైబ్రరీ ఉంది, క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ సిరీస్, ఎవ్రీథింగ్ ఫ్రీ. ఎందుకంటే లాస్ట్ టైం మెయిన్స్ రాసాను కాబట్టి. సో ఆల్మోస్ట్ మాకు ఇంకా లైక్ ఫ్రీగానే అన్ని అంటే లైక్ లాజిస్టిక్స్ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని సార్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చారు మాకు. సో ఫర్ దట్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సార్. సో ఒక విషయం అమ్మా, అంటే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ప్రతి సక్సెస్ కూడా విద్యార్థికే చెందుతుందమ్మా. ఒక ఆఫీసర్ అనే వ్యక్తి ఎగ్జామ్ అయిపోయాక తయారవుడు, ఎగ్జామ్ జరిగేటప్పుడు తయారవుతాడు. అంటే కింద పడ్డా కానీ ఇమీడియట్గా మళ్ళీ లేవాలి, కష్టపడాలి. అంటే టైం కూడా ఇవ్వదు ఈ ఎగ్జామ్. ఒక వారం రోజుల క్రితం రిజల్ట్ ఇస్తుంది, ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ అవ్వలేదని చెప్తుంది, మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి. అంటే వీళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా నేను అడిగేది మళ్ళీ ప్రిలిమ్స్ రాస్తున్నారు కదా, సక్సెస్ అయినా కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నారు కదా అని అడుగుతాను. అంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఈజ్ వెరీ క్రిటికల్. అండ్ రెండోది భాషా పరిజ్ఞానం కొంచెం పెంచుకోవాలి, లింగ్విస్టిక్ స్కిల్స్ పెంచుకోవాలి. తెలుగు విద్యార్థుల్లో ఉన్న లోపం, కష్టపడతారు కానీ ఈ ఐఐటి కోచింగ్స్ వీటన్నిటి వల్ల లింగ్విస్టిక్ స్కిల్స్ కొంచెం వీకెన్ అయినాయి. అవి స్ట్రెంథెన్ చేసుకుంటే ఐఐటీలో ఎలా అయితే 25% రిజల్ట్స్ సాధిస్తున్నామో సివిల్ సర్వీసెస్లో కూడా నెక్స్ట్ 2 or 3 yearsలో 25% రిజల్ట్స్ తెలుగు స్టూడెంట్స్కి వస్తాయి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ దట్ ఈస్ పాసిబుల్. వర్క్ చేయడం మొదలు పెడితే సరిపోతుంది. సో ఒక మెయిన్స్లో ఒక 20 marks కానీ పిల్లలకి ఇంప్రూవ్ చేయగలిగితే బిలీవ్ మీ నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ అట్లీస్ట్ 20-30 రిజల్ట్స్ పెరుగుతాయి. మనకు మెయిన్స్ మార్క్స్ ఒక 20-30 పెంచాలి. దాని మీద ఎఫర్ట్ చేస్తున్నాం ఈ ఇయర్. ఐ థింక్ విల్ బి ఏబుల్ టు మేక్ ఎ డిఫరెన్స్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బొంతల సాయి వినోద్ కృష్ణ. నాకు ఈసారి 109 ర్యాంక్ వచ్చిందండి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్లో. ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు మీరు? ఇది నా 4th attempt. ఫారెస్ట్ సర్వీస్కి 4th attempt. సివిల్ సర్వీసెస్లో 5 attempts ఇచ్చాను నేను ఇప్పటిదాకా. అంటే ఎలా ఉండింది మీ డే 1 నుంచి ఈ జర్నీ కూడా ఈ రోజు వరకు ఎలా ఉండింది? మీరు పడ్డటువంటి కష్టం అంత ఈజీ కాదు అంటే ఒకసారి
డే వన్ ఏంటంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేయడం జాబ్తో స్టార్ట్ చేశానండి. సో నేను జాబ్తో ఒక 2 years పాటు చదివాను. ప్రిలిమ్స్ కూడా క్లియర్ అయింది అప్పుడు. కానీ మెయిన్స్ రాయలేకపోయాను అన్ఫార్చునేట్లీ కోవిడ్ వచ్చి. సో దెన్ అప్పుడు జాబ్ మానేసి ఇంక ఫుల్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ జర్నీ గురించి చెప్పాలంటే ఇట్ హ్యాస్ బీన్ రియలీ టఫ్ ఖచ్చితంగా. బట్ ఆ జర్నీలో చాలా మేము కూడా మిస్టేక్స్ చేసాము. ఆ మిస్టేక్స్ రియలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకుంటూ ఇంప్రూవ్ అయ్యి అండ్ ఫైనల్లీ ఈ ర్యాంక్ వచ్చింది. దో నేను సాటిస్ఫై కాలేదు ఈ ర్యాంక్తో. ఐ హోప్ నేను ఇంకా బెటర్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను. నేను బెటర్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను అండ్ ఐ ట్రై అగైన్. ఇంకా ఫైనల్ ఇంకో సివిల్స్ కూడా ఒకసారి ఇద్దామని. సో అది హోపింగ్ ఫర్ ద బెస్ట్ దిస్ టైం. ఎలా ఉండిందండి మీకు ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, ఇక్కడ లా ఎక్సలెన్స్ నుంచి సపోర్ట్ మీకు ఎవరి నుంచి ఎక్కువ సపోర్ట్ దొరికింది? ఫ్యామిలీ ఎప్పుడు సపోర్టివ్గానే ఉండండి. నేను ఫస్ట్ టైం జాబ్తోనే చేస్తాను అన్నప్పుడు కూడా వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు. తర్వాత నేను జాబ్ చిన్నప్పుడు అన్నారు ఖచ్చితంగా అందరు ఇంట్లో అనేటట్టు కలెక్టర్ అవ్వు, అది అవ్వు, ఐఐటీలో చదివావు అది అన్నారు. నేను అప్పుడు పట్టించుకోలేదు, అంత ఆలోచించలా. కానీ కాలేజ్ అయిపోయి 2 years జాబ్లోకి వెళ్ళాక ఆలోచన అంటే నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆలోచించుకుంటున్నా, ఎంబీఏ లాంటివా లేకపోతే స్టార్ట్అప్కి ఏమైనా వెళ్దామా. నేను అన్ని అసెస్ చేసుకునేటప్పుడు నాకు సివిల్ సర్వీసెస్ వైపు రావడం నాకు బెటర్ చాయిస్ ఏమో అనిపించింది. సో అది అప్పుడు సిలబస్ గురించి సర్చ్ చేసి కొందరితో మాట్లాడి, ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ కోచింగ్ తీసుకున్నతో మాట్లాడి ఒక 2 months ఆలోచించిన తర్వాత నేను డెసిషన్ తీసుకున్నాను. సో అప్పుడు అప్పుడు నేను ఇంకేంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కొంచెం ఉండడానికి కోసం జాబ్తోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అలా ఒక 2 years కంటిన్యూ చేసి 3 years బ్యాక్ 2021లో జాబ్ మానేశాను నేను. అప్పటి నుండి ఫుల్ టైం ప్రిపేర్ అవుతున్నాను. నేను 2019 April mid 5 years అయింది ఇప్పటికి. 5 years అయిందండి. ఫారెస్ట్ సర్వీస్లో 4th attempt అండి. సివిల్స్లో 5 attempts ఇచ్చాను. ర్యాంక్ సాటిస్ఫైడ్ కాదండి, బట్ ఖచ్చితంగా సర్వీస్ వచ్చింది. ఐఎమ్ రిలీవ్డ్, డెఫినెట్లీ. ఇంట్లో కూడా రిలీవ్డ్. సో ఇంకా కొంచెం ఇది కాన్ఫిడెన్స్ బూస్టర్లా తీసుకొని నెక్స్ట్ ఇంకొక అటెంప్ట్ ఇస్తాను. ఇఫ్ ఐ కెన్ డూ బెటర్ దే విల్ రివార్డ్ మీ, అదర్వైజ్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ గాట్ రైట్ నౌ. ఈ సైడ్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా? అంటే సలహాలు అంటే ఫస్ట్ ఎందుకు వస్తున్నాం క్లారిటీ ఉండాలి. కమిట్మెంట్ క్లారిటీతో లేకుండా వచ్చి 3-4 years వేస్ట్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ హావ్ సీన్ సచ్ పీపుల్. సో ఎందుకు వస్తున్నాము అండ్ ఎంత లోతులోకి దిగుతున్నాము అనేది కూడా దానికి రెడీగా ఉండాలి. అప్పుడే చేయగలము. లేకపోతే మన ప్రైమ్ ఇయర్స్ ఆఫ్ యూత్ వేస్ట్ చేసుకుంటారు చాలామంది, అని చేసుకుంటున్నారు. సో అది ఐ థింక్ ఇట్స్ బెటర్. ఆ విజ్డమ్ ఉండి చేస్తే బెటర్ అని వస్తుంది. ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టాలని అది మైండ్ తోని చాలా ఉంటుంది. మీరేం చెప్తారు? మైండ్కి మీకు ఏమైనా ఎప్పుడైనా ప్రెషర్ అనిపించిందా? ఉంటుంది ఆఫ్ కోర్స్. మీకు ఏమైనా హార్డ్ అనిపించిందా? ఎప్పుడైనా డ్రాప్ అయిపోవాలి ఇంకా ఎందుకు అని అనిపించిన రోజు ఏదైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాప్ అవ్వాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నాకు ఐఎమ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. ఏదో ఒక టైంలో ఏదో ఒకటి వచ్చేస్తుంది నాకు, బట్ నేను చేస్తూ ఉండాలని. కానీ మధ్యలో ఇలా ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వడం వల్ల కూడా కొంచెం లేట్ అయిందని చెప్పుకోవాలి. నేను ఒక 1-2 years నాకు లేట్ అయిందని చెప్పుకుంటా. సో కాన్ఫిడెంట్గా అయితే నేను ఎప్పుడు డ్రాప్ చేయాలని అనే ఆలోచన పెట్టుకోలేదు. నేను చేయగలను నాకు తెలుసు. కానీ ఒకటి అది మనకు ఎప్పుడు ఇలా తగ్గకుండా ఎప్పుడు మోటివేషన్ తగ్గకుండా ఉండేదంటే మన సొంతగా చేయాలి అని అనుకున్న ఆలోచన వచ్చినప్పుడే అది వస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది మనం చేయగలమని అనుమానం వస్తుంది. కానీ అప్పుడే గుడ్ మెంటర్స్ కానీ, పియర్ సపోర్ట్, ఫ్రెండ్స్, గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ అప్పుడు ఉన్నప్పుడే వీ విల్ బి ఏబుల్ టు కంటిన్యూ ఇన్ దిస్ జర్నీ. సో అది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ మెంటర్స్ ఈ రోల్ చాలా ఇంపార్టెంట్. లా ఎక్సలెన్స్లో ప్రైమరీలీ నాకు ఇంటర్వ్యూ సపోర్ట్ అప్పుడు మెంటర్షిప్ బాగా హెల్ప్ అయిందండి. అండ్ రెండోది చాలామంది తెలీదు, నేను ప్రిపరేషన్ స్టార్టింగ్లో మ్యాథ్స్ కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ, ఆన్లైన్ కోచింగ్. నాకు జాబ్తో పాటు త్వరగా ఫినిష్ చేయాలి సిలబస్ అని చెప్తే ఆన్లైన్లో అప్పుడు ఇది ఒకటే ఉంది. సో జాయిన్ అయ్యి తీసుకున్నాను. అండ్ దట్ రియల్లీ హెల్ప్ మీ. హర్నాథ్ సార్ అని అప్పుడు సార్ టీచ్ చేసేవారు. సార్ క్లాసెస్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు ఫౌండేషన్కి. అండ్ అది మ్యాథ్స్ నాకు ఫౌండేషన్ సెట్ చేసింది అక్కడ. అంటే బయట ఎన్నో అకాడమీస్ ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే చాలా విపరీతంగా అన్ని మొత్తం అవే అని చెప్పుకోవచ్చు. వాటికి మీ లా ఎక్సలెన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది, దే ఆర్ వెరీ సపోర్టివ్. టు స్టూడెంట్స్.
వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నా దానికి చాలా సపోర్టివ్గా ఎంకరేజింగ్గా ఉన్నారు. అది నాకు బాగా నచ్చింది. నేను తక్కువ ఇన్స్టిట్యూట్స్కే వెళ్ళాను, కానీ నేను చూసిన వాళ్ళలో బాగా సపోర్టివ్గా వామన్ ఎంకరేజింగ్గా ఉండింది. అండ్ మనకి ఏది కావాలని ఏది లేకపోయినా వెంటనే దే విల్ ట్రై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి. ఇది నాకు అనిపించిందండి. వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.